ప్రార్థనలో కోరుతున్నామో ఆ కోరికలు దేవుడు తీర్చడానికి ఆ స్థుతులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి స్థుతులు చేయడం మనకి ఎంతైనా శ్రేష్టము. కీర్తన 2:8 కూడా చూడము ఒకసారి. కీర్తన 8వ కీర్తన 2వ వచనం చూడు. శత్రువులను ప్రగతించుకుని వారిని నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చంటి పిల్లలు బాలురు యొక్క స్తుతుల మూలాన దేవుడు ఒక దుర్గమును స్థాపించాడంట. దుర్గము అంటే ఒక కోట, దుర్భేక్షమైన కోట. అంటే శత్రువులు దానిని ఏమీ చేయలేని ఒక బలమైన కోటను దుర్గము అంటారు. అంటే దేవుడు దేని ద్వారా కోట కడతాడంట? స్తుతుల మూలాన్న ఒక కోట కడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? స్తుతుల మూలాన్న ఒక కోట కడుతున్నాడు అంటే, ఒక కోట కట్టాలంటే దానికి కావాల్సిన చాలా మెటీరియల్ కావాలి. దేవుడు అంటున్నాడు, నేను మీ శత్రువుల నుండి శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి. చూసావా, ఇక్కడ మూడు అంశాలు. 1 శత్రువులు, 2 పగదీర్చుకొని వారు, 3 నీ విరోధులు. 3 రకాల నీ శత్రువులు నీ మేట ముప్పేట దాడి చేస్తా ఉన్నప్పుడు, ముప్పేట దాడి అంటారు చూసారా, 3 వైపులా దాడి చేస్తే ఒక మనిషి ఎలా తట్టుకోగలుగుతాడు? 3 వైపుల నుంచి దాడి చేస్తే ఒక మనిషి ఎలా తట్టుకోగలుగుతాడంటే ఆ మనిషి చుట్టూ ఒక దుర్గము ఉండాలి. అనగా ఆ మనిషి చుట్టూ ఒక వలయం ఉండాలి. ఒక వలయము అంటే తన చుట్టూ ఒక కంచె ఉండాలి. ఒక స్ట్రాంగ్ అయినటువంటి ఒక తుపాకీలతో వచ్చారనుకోండి, తనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి, శిరస్సు హెల్మెట్ ఉండాలి, మొత్తం బాడీ అంతా కూడా కవర్ అయిపోవాలి, ఎవరు ఏం చేయరు. లేకపోతే విల్లులతో వేటాడుతున్నారు అనుకోండి, బాణములతో వేటాడుతున్నారు అనుకోండి, ఆ బాణాలు తగలకుండా బాడీ అంతా కవచం ఉండాలి. పేట దాడి చేసినా కానీ అతనికి ఏ అపాయం రాకుండా ఉండాలి. దేవుడు అంతేకాకుండా దురాత్మలు దాడి చేస్తూ ఉంటాయి. దురాత్మలు దాడి చేసినా కానీ దేవుని యొక్క రక్షణ కవచం అనేది, దేవుడి యొక్క రక్షణ కవచం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా శత్రువులు, పగదీర్చుకుని వారు, విరోధులు, ఈ 3 వైపులా ముప్పేట దాడి చేసినప్పుడు నీకు భద్రత కావాలి అంటే, నీకు వాళ్ళ దాడి నుండి నువ్వు రక్షింపబడాలంటే, వాళ్ళ దాడి నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే, దేవుడు అంటున్నాడు నీకు ఒక బలమైన దుర్గము కావాలి. అంటే దుర్గము అంటే ఒక బలమైన కోట. నువ్వు తలదాచుకోవడం, నువ్వు అందులోనూ ఉండి సురక్షితంగా ఉండడానికి కావాల్సిన ఒక కోట నీకు కావాలి. ఆ కోట ఎలా కట్టబడుతుందంటే, చూడండి అక్కడ దేవుడు చెప్తున్నాడు ఎలా కట్టబడుతుందంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి స్తుతుల మూలాన ఒక దుర్గము కట్టాడంటే, చంటి పిల్లల స్తుతుల మూలంగా నీవు సంరక్షింపబడడానికి, నువ్వు సురక్షితముగా జీవించడానికి, నువ్వు క్షేమంగా ఉండడానికి నీ చుట్టూ దేవుడు ఒక దుర్గాన్ని కట్టాడంట, ఒక కోటను కట్టాడంట. దేనితో అంటే స్తుతులతో కట్టాడంట దేవుడు. అంటే మనము చంటి పిల్లల మనస్తత్వము కలిగి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, చంటి పిల్లలకు ఉన్నటువంటి హృదయాన్ని కలిగి దేవుణ్ణి స్తుతిస్తే, ఆ స్తుతులే మన చుట్టూ ఒక కోటలాగా స్ట్రాంగ్గా అవి కట్టబడతాయంట. మనం అనుకుంటున్నాం మనం ఈ స్తుతులు చెల్లిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం మనం. ఆ స్తుతుల మూలాన్నే దేవుడు మన చుట్టూ కూడా
వలయము, మన చుట్టూ కూడా ఒక దుర్గము, మన చుట్టూ ఒక కోట కడతాడంట దేవుడు. శత్రువుల వేచి చూడండి, శత్రువుల చూపులలో చిక్కుకొంటిని, చూటిపోటి మాటలతో నలిగిపోతిని. శత్రువుల చూపులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీవున్నావని, తండ్రి 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 నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకే నీవని, నీ కొరకే నేనని, నా కొరకే నీవని, నీ కొరకే నేనని. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువుల చూపులు, సూటిపోటి మాటలు ఎన్ని రకాలుగా మనిషి మీద దాడి చేస్తాయో. కొంతమంది మాటలతోనే తోటాలు వేలుస్తూ ఉంటారు, మాటలతోనే గుణపాలు దింపుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల నుండి నువ్వు రక్షింపబడ్డానికి నీకు కావాల్సింది ఏంటంటే ఒక దుర్గము కావాలి, ఒక కోట కావాలి. ఆ కోట ఎలా వస్తుందంటే నువ్వు పెట్టే స్థుతుల మూలాన వస్తుంది. ఆ కోటను కట్టడానికి సిమెంటో, ఇటుక, కాంక్రీటు, ఇనుము ఇంకా ఏమీ అవసరం లేదు. కానీ నువ్వు చంటి పిల్లల హృదయం కలిగి, చంటి పిల్లల మనస్తత్వం కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆ స్తుతుల మూలంగానే నీ చుట్టూ ఒక కోట ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాంటి స్థుతులు మనం దేవుణ్ణి అందుకే నేను ఆరాధన చేసేటప్పుడు ఒక పావుగంట సేపు ముందు నేను స్థుతులు చెల్లిస్తాను. చాలామంది ఆరాధనలో ఇది ఉండదు. చాలామంది డైరెక్ట్గా పాటకు వెళ్ళిపోతారు. పాటకు వెళ్ళిపోయి తర్వాత ఏదో కొంతసేపు ఆరాధన చేస్తారు తప్ప ఫస్ట్లో స్టార్టింగ్లో స్థుతులు చాలామంది చెల్లించరు. నేను అందుకనే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆరాధన చేసేటప్పుడు ఒక పావుగంట సమయాన్ని స్థుతులు చెల్లించడానికి నేను కేటాయిస్తాను. మీరు కూడా నాతో పాటుగా స్థుతిస్తూ ఉంటారు. అలా స్థుతులు చెల్లించడం ద్వారా మనం ఏమవుతున్నాం అంటే మన చుట్టూ ఒక దుర్గాన్ని మనం స్థాపించుకుంటున్నాం. దేవుడు స్థాపిస్తున్నాడు మన చుట్టూ కూడా. ఆయన అగ్ని ప్రకారములు మన చుట్టూ కట్టుతున్నాడు. ఆయన అగ్ని గోడలు, అగ్ని ప్రకారములు కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము అక్కడ ఉంటుంది 51లో చదువుకున్న యెరూషలేము చుట్టూ ప్రాకారములు 51:17 చూడు ఒకసారి మళ్ళా. కీర్తన 51:17. యెరూషలేము యొక్క గోడలు కట్టించము. చాలా దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అంటే యెరూషలేము యొక్క గోడలు పడిపోయి ఉన్నాయి. అప్పటికే యెరూషలేము యొక్క గోడలు పడిపోయి ఉన్నాయి. ఆ గోడలు మళ్ళా తిరిగి కట్టవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారములు, ప్రాకారములు అంటే గోడలు, ప్రాకారం అంటే గోడలు అని అర్థం. మన చుట్టూ అగ్ని ప్రాకారములు కట్టించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఎలీషా దగ్గరికి కొంతమంది సైనికులు, ఒక 50 మంది సైనికులు వస్తారు. వస్తే ఎందుకని అతన్ని మరి బంధించడానికి, అతన్ని బంధించి తీసుకెళ్ళడానికి అతను ఏమాత్రం కూడా భయపడ్డు. గెహాజీ భయపడతాడు, తన శిష్యుడు భయపడతాడు. తనకి ఎలీషాకు తెలుసు ఏంటంటే మన చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని రథములు ఉన్నాయని ఆయన తెలుసు. ఈ గెహాజీకి తెలియదు. ఆ 50 మంది కూడా వచ్చినటువంటి ఆ సైనికులు ఈ ఎలీషాని ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు ఆ అగ్ని రథములు ఉండడం చేత, అగ్ని గుర్రములు ఉండడం చేత వాళ్ళు సంహరింపబడతారు తప్ప ఎలీషాకు కానీ తన శిష్యులకు కానీ ఏమీ అవ్వదు. తర్వాత ఎలీషాను శిష్యుడు అడుగుతాడు, ఏంటి ఇలాగా
మనం మీరు ఇంత ధైర్యంగా ఉంటున్నారు ఏంటి అన్నట్లుగా అడిగితే ఆయన అంటాడు, అతనికి చెప్తాడు అన్నమాట, అతనికి చూపిస్తాడు, ఇదిగో మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మన చుట్టూ ఉన్నాయి, ఏం వచ్చినా కానీ మన దరికి చేరవు, దేవునికి మహిమ కలుగునుగాక. అవి తన శిష్యుడికి కనిపించవు, ఎవరికి కనిపించిని? ఎలీషాకు కనపడుతున్నాయి. అంటే మనం ఏ దృష్టితో చూస్తే మనకి ఆ దృష్టి కోణంలోనే దేవుడు మనకి కనపడతాడు. విశ్వాస నేత్రంలో కలిగి మనం చూస్తే మనకు ఆయన రక్షణ వలయం మనకు కనపడుతుంది. అవిశ్వాసపు నేత్రాలతో చూస్తే మనకు అక్కడ ఏమీ కనిపించే శూన్యంగా ఉంటుంది. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని నిరీక్షణ కలిగి ఉండడమే విశ్వాసము యొక్క ముఖ్యమైనటువంటి సూత్రము. దేవుడు అలాగే చూడమంటున్నాడు. అంటే ఆ సందర్భానికి అక్కడ ఉండకపోయినా మనం విశ్వాసంలో ఉన్నట్టుగా నమ్మినట్లయితే దేవుడు ఆ టైంకే అక్కడ రప్పిస్తాడు. ఆ టైంలో ఆయన వితిన్ సెకండ్స్లో ఆయన రప్పించగలడు. రక్షణ వలయాన్ని సెకండ్స్లో ఆయన రప్పించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. మన కంటి ఎదురు లేదు, అక్కడ లేదు. అయినా నువ్వు ఉంది అనుకుని వెళ్తే దేవుడు ఉన్నట్టుగానే చేస్తాడు. నిజానికి లేదు, అక్కడ నువ్వు చూస్తున్నావు, లేదు, రక్షణ వలయం లేదు. అయినా సరే లేదు అని నువ్వు లేనట్టుగానే ఉంటుంది, లేదంతే. కానీ ఉంది అని విశ్వాసంతో నువ్వు ముందడిగేస్తే వితిన్ సెకండ్స్లో దేవుడు అక్కడ దాన్ని ప్రకటించగలడు. ఆయనకు అసాధ్యమైన దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించగలిగిన దేవుడు మనకు రక్షణ వలయాన్ని సృష్టించలేడా? యెరూషలేము గోడలను కట్టించుము, పడిపోయిన గోడలను మళ్ళా కట్టాలి. పడిపోయిన గోడల మళ్ళా మనకి ఏ రక్షణ గోడలు అయితే పడిపోయినాయో, ఏ రక్షణ మన భద్రతకు సంబంధించిన గోడలు, మనకు భద్రతకు సంబంధించిన రక్షణ గోడలు ఏవైతే పడిపోయినాయో దేవుడి మళ్ళా తిరిగి కట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మన గోడలను కట్టబోతూ ఉన్నాడు. మనకు భద్రత రక్షణ గోడలను కట్టించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన చుట్టూ దుర్గములను స్థాపించబోతూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. మనము ఏదైతే స్తుతుల మూలాన దేవుణ్ణి స్తుతించేమో ఆ స్తుతుల మూలాన ముందుగా మనకి ఒక చుట్టూ కంచేసేస్తాడు దేవుడు. ఆ స్తుతులు లేకపోతే ఫస్ట్ మనకు సెక్యూరిటీ లేనట్టే. ముందు మన చుట్టూ ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి, భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఆ భద్రత ఏర్పాటు చేసుకోవాలంటే ఫస్ట్ దేవునికి స్తుతించాలి, స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లిస్తే మన చుట్టూ భద్రత సెక్యూరిటీ ఏర్పడిపోయినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 33:1 కూడా చూడమ్మా. కీర్తన 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అబ్బా, చూసారా? శోభస్కరము స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎంత శోభాయమానంగా ఉందండి అంటారు. ఎంత శోభాయమానంగా ఉందంటే దాని అర్థం ఏంటంటే కలకల్లాడిపోతుందండి. అబ్బాబ్బా, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంఘం, వాళ్ళ యొక్క జీవితం కలకల్లాడిపోతుంది. చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉంది. అంటే 2 కళ్ళు చాలవన్నంతగా ఉంటుంది అనమాట శోభాయమానము. ఎంత శోభస్కరం అంటున్నాడు దేవుడు ఇక్కడ. శ్రేయస్కరము, శోభ ఏమనుంది అక్కడ? శోభస్కరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఏం చేస్తే అంత శోభస్కరం ఉంటుంది? స్తుతి చేయుట. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి మహిమ కలుగును గాక.
నీతిమంతులారా, యథార్థవంతులారా, మీరు స్తుతి చేయండి, మీ జీవితాలు శోభస్కరముగా ఉంటాయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏముంటుంది అనుకున్నా? ఏం వస్తుంది స్తుతి చేస్తే? ఫస్ట్ ఏంటి? ఇప్పుడు 2 అంశాలు చెప్పాను మీకు. ఎస్, స్తుతి చేసుకుంటే మన చుట్టూ ఒక కంచె వేస్తాడు దేవుడు. అంటే ఒక కోట కడతాడు. కంచె కూడా కాదు, కంచె అయితే తీసేస్తే పోద్ది, కోట అయితే బద్దలు కొట్టినా పోదు. కోట బద్దలు కొట్టాలంటే మామూలుగా అవ్వదు, దేవుడి తరమైంది. లేకపోతే పెద్ద పెద్ద బాంబులు పెట్టాలి, లేకపోతే క్రేన్లు కావాలి. ఎరుకో గోడలు ఉన్నాయి అంటే కోటది. ఎరుకో చుట్టూ ఉండే గోడల్ని బద్దలు కొట్టాలంటే ఎవరి వశమైంది? దేవుడి వశం తప్ప ఎవరి వశం అవ్వలేదు. అది ఎరుకో గోడలు ఎలా కూల్చబడ్డాయి? దేవుని స్తుతించుట ద్వారా ఎరుకో గోడలు కూల్చబడ్డాయి తప్ప మరొక పరికరాల ద్వారా అవి కూల్చబడలేదు. అర్థమవుతుంది కదా? అలాగా మన చుట్టూ ఏదైనా ఆటంకాలు, మనం మేలు పొందుకోవడానికి, దేవుని సన్నిధి దగ్గర నుంచి మన దగ్గర రావడానికి అడ్డుగా ఏమైనా ఎరుకో గోడలు ఉన్నాయేమో చూసుకోండి. ఎరుకో గోడలు ఉన్నాయేమో, మనకి దేవుడికి మేలు పొందకుండా ఎరుకో గోడలు మనకు అడ్డుగా ఉన్నాయేమో. ఆ ఎరుకో గోడలు కోల్చాలంటే మనం ఏం చేయాలి? స్తుతుల మూలముగా వాటిని బద్దలు కొట్టగలుగుతాం. స్తుతుల మూలాన్నే మనం వాటిని ఛేదించగలుగుతాం. దేవునికి మహిమ చూసారు వాళ్ళు ఆ ఎరుక గోడలు ఎలా బద్దలు కొట్టారు? స్తుతులతో 6 రోజులు, రోజుకొకసారి ఆ పట్టణం చుట్టూరు, గోడల చుట్టూరు తిరిగారంట. ఏమని తిరిగారు? వాయిద్యాలు వాంచుతూ, దేవుని స్తుతిస్తూ, యాజకులు ముందు నడుస్తూ, ఇశ్రాయేలు ప్రజలు వెనక నడుస్తూ, దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆ యొక్క చుట్టూ తిరిగారు. 6 రోజులు, రోజుకు ఒక్కసారి మాత్రమే తిరిగారు. 7వ రోజు ఏమైంది? 7 సార్లు తిరిగారు స్తుతులు చెల్లిస్తూ. ఒకేసారి బిగ్గరగా గట్టిగా స్వరముతో దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించారంట. దెబ్బగా బద్దలసిపోయినాయంత గోళ్ళన్నీ కూడా. హల్లెలూయా. బాంబులు పెట్టి పేల్చలేదు వాళ్ళు, పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి పేల్చలేదు. స్తుతులకి ఎంత పవర్ ఉందో, బాంబుల కంటే పవర్ ఎక్కువ ఉంది స్తుతులకి. పెద్ద పెద్ద క్రేన్ల కంటే పవర్ ఎక్కువ ఉంది. అందుకే స్తుతుల మూలాన్న దుర్గాన్ని స్థాపించవచ్చు, స్తుతుల మూలాన్న దుర్గాలను పెళ్ళగించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతులకు అంత పవర్ ఉందన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు స్తుతుల మూలాన్న ఒక దుర్గాన్ని చంటి పిల్లలయు బాలురి యొక్కయు స్తుతుల మూలాన్న దుర్గము, దేవునికి మహిమ కలుగును. ఫస్ట్ అంశం మనం ఏం నేర్చుకున్నామండి? స్తుతుల మూలాన మన చుట్టూ ఒక దుర్గాన్ని స్థాపించుకోవాలి. అది దేవుడు స్థాపిస్తాడు మనం స్తుతిస్తే. అంటే ఎలా స్తుతించాలి? చంటి పిల్లల యొక్కయు అంటే చంటి పిల్లల మనస్తత్వం కలిగి దేవుని స్తుతించాలి. ఇరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని స్తుతించాలి. ఇంకొక మాట చెప్పాను మీకు, ఇంకేంటది? హృదయము మర్చిపోయారా? ఎస్, హృదయాన్ని చింపుకొని. యోవేలు గ్రంథము 2:13 చదువుకున్నాం కదా, తీయక్కర్లేదు, ఇంత చదువుకున్నాం కదా మనం దానిపై. హృదయాన్ని చింపుకొని దేవుని స్తుతించాలి. ఇరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతించాలి. చంటి పిల్లల మనస్తత్వం కలిగి దేవుని స్తుతించాలి. అప్పుడు మన చుట్టూ ఒక దుర్గము ఏర్పరచబడుతుంది. మనం స్తుతించే స్తుతుల ద్వారా మన చుట్టూ దేవుడు ఒక దుర్గాన్ని ఏర్పరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత రెండవది ఏంటంటే, నీతిమంతులారా, యథార్థవంతులారా, స్తుతి చేయుట మేలు. స్తుతి చేయుట ఏంటండి? మేలు. తర్వాత ఈ యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితాలు శోభస్కరముగా ఉండాలంటే, కలకల్లాడిపోతూ ఉండాలంటే స్తుతి చేయాలి దేవునికి. 2 అంశాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా 50వ కీర్తన 23వ
వచనము. స్తుతియాగమర్పించువాడు ఆ దేవునికి మహిమ కలుగునుగాక. 50వ కీర్తన 23వ వచనము. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బా ఎంత గొప్పగా 50:23 అమ్మా, ఎంత గొప్పగా ఉంచండి. ఇది 3వ అంశం అన్నమాట. ఏంటి అంశం 3వది? స్తుతియాగము చేయటం ద్వారా రక్షణకు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారంట. చాలా ఇంపార్టెంట్ ఇది. స్తుతియాగము చేయటం ద్వారా రక్షణకు మార్గాన్ని సిద్ధం చేసుకోవడం. మనం అంటే పరలోక రాజ్యానికి దారి, అంటే రక్షణ, అంటే పరలోకం చేరడానికి బాప్తిస్ము ఎంత ఇంపార్టెంటో స్తుతి కూడా అంతే ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క వాక్యము ఇంపార్టెంట్. పరలోక రాజ్యం మనం ఎంతకాలం ఒక 100 ఏళ్ళు బతికిన తర్వాత అయినా సరే పరలోకం కావాలి కదా. ఒక 100 ఏళ్ళు మనం భూమి బతికిన తర్వాత మనకు పరలోకం కావాలా, నరకం కావాలా? చెప్పాలి అందరూ కూడా. పరలోకమే కదా మరి కావాలి. ఆ పరలోకంకి మార్గము మనము ఈ స్తుతుల ద్వారా సిద్ధం చేసుకుంటున్నామంట. ఈ స్తుతుల ద్వారా సిద్ధపరచుకుంటున్నామంట. అంటే స్తుతియాగము చేయడం ద్వారా దేవునికి మహిమ యాగము. స్తుతి అంటే ఒక యాగము. చూసారా ఏమన్నాడు దేవుడు? ఎంత గొప్పగా దాన్ని చాలామంది యాగము అనే పదం ఒకటి, హోమము అనే పదం ఒకటి, అంటే హోమము, యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా బైబిల్లో ఎంత గొప్పగా అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. అంటే స్తుతులు మూలంగా ఒక యాగము చేయాలి. మనం ఒక యాగములా స్తుతులు చేయాలి, స్తుతులు చెల్లించాలి దేవుడికి. అలా మనం చెల్లిస్తే దేవుడు మహిమపరచబడతాడు. మహిమపరిస్తే అప్పుడు దేవుడు వాడికి ఏమిస్తాడంట? రక్షణ మార్గము. రక్షణ చూడు, నేను వారికి, అంటే అలా ఎవరైతే స్తుతియాగము చేసి నన్ను మహిమపరుస్తారో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. నేను వాడికి రక్షణ ఇచ్చేటట్లుగా వాడు మార్గాన్ని సిద్ధం చేసుకున్నట్లు లెక్క. స్తుతులతో కానీ నన్ను స్తుతియాగముతో నన్ను కానీ మహిమపరిస్తే వాడు నేను రక్షణ ఇచ్చేట్లుగా వాడి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలండి ఇవి. గుర్తుపెట్టుకోండి. స్తుతి చేస్తే మన చుట్టూ ఒక దుర్గము స్థాపింపబడుతుంది. అంటే ఒక వలయము, ఒక రక్షణ, ఒక కోట, ఒక భద్రత. శత్రువుల నుండి, పగ తీర్చుకొని వారి నుండి, విరోధుల నుండి రక్షింపబడడానికి మన చుట్టూ ఒక కోట ఏర్పడుతుంది స్తుతులు చెల్లిస్తే. అది ఎలా చెల్లించాలంటే చంటి పిల్లల హృదయం కలిగి, బాలుర హృదయం కలిగి మనం చెల్లించాలి. ఇరిగి నలిగిన హృదయం కలిగి మనం చెల్లించాలి. హృదయం చింపుకును మనం చెల్లించాలి. అప్పుడు మన చుట్టూ ఒక కోట ఏర్పడుతుంది. రెండోది, స్తుతి చెల్లిస్తే మన జీవితం కలకల్లాడిపోతుంది. శోభాయమానంగా, అంటే శోభస్కరంగా ఉంటుంది. చాలా శ్రేష్టమైన జీవితంగా మనది ఉంటుంది. మూడవదిగా, స్తుతి చెల్లిస్తే మనకి రక్షణ మార్గము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కనుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చూద్దాం, 4వదిగా చూద్దాం. కీర్తన 51:15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులు తెరువు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనము దేవుణ్ణి ఏం కోరాలంటే, ప్రభా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు బంగారం ఇయ్యి, నాకు వెండిని ఇయ్యి, నాకు ధనాన్ని ఇయ్యి, నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి,
నాకు ఇవి కోరడం కంటే కూడా దేవుణ్ణి స్తుతించడానికి నా నోరు తెరువు తండ్రి. ఎంత మంచిగా చూడండి, ఎంత బాగుంది. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నా పెదవులు నిన్ను స్తుతించడానికి బద్ధకంగా ఉన్నాయి ప్రభువా. నా పెదవులు తెరవట్లేదు. నీ పాటలు పాడడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ప్రచురపరచడానికి, అనేకులు నీ గురించి తెలియజెప్పడానికి నా పెదవులు మూసుకుపోయి ఉన్నాయి, తెరవబడట్లేదు. నా పెదవులు విచ్చుకుంటలేదు, బద్ధకంగా ఉన్నాయి. దేవుడి పని అంటే పెదవులు ఇచ్చుకోవు. వేరే ఏదైనా మాట్లాడతానికైతే మాత్రం తెగ బాగా విచ్చుకుంటాయి పెదవులు, తెగ మాట్లాడితే పెదవులు. అసలు దేవుడి పనికైతే మాత్రము, దేవుడి గురించి చెప్పడానికైతే ఈ పెదవులు విచ్చుకోవు, విడవు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు, అంటే ప్రకటన చేసేటట్లు నా పెదవులను తెరువుము. నీ పెదవులను మూసేసాడు అపవాదిగాడు. నువ్వేం చేయాలంటే ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా నా పెదవులను తెరువు, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా, ఎంత బాగుంది చూడండి. 150వ కీర్తన 1 నుండి, 151 నుండి చూడండి అమ్మ. ఇక్కడ దేవుణ్ణి ఎలా స్తుతించాలో దేవుడు చెప్తున్నాడు. యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలంటండి? పరిశుద్ధాలయమందు. మా ఇంటికాడ స్తుతిస్తాను, మా దొడ్లో స్తుతిస్తాను, మా బెడ్రూమ్లో స్తుతిస్తాను అని ఇక్కడ లేదు. ఏమని ఉంది ఇక్కడ? ఆయన పరిశుద్ధాలయమందు ఆయన స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన స్తుతించండి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించండి. బూరధ్వనితో, అంటే మౌనంగా కాదు దేవుని స్తుతించడం, ఆర్భాటంగా దేవుని స్తుతించండి. బూరధ్వనితో ఆయన స్తుతించండి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించండి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించండి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్తుతించండి. మ్రోగు తాళములతోనూ ఆయన స్తుతించండి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయన స్తుతించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతిందురుగాక. యెహోవాను స్తుతించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా స్తుతించాలో దేవుడు రాశాడు కదా ఇక్కడ. ఎన్ని రకాల వాయిద్యాలతో దేవుడిని ఆరాధించమని చూడండి, ఎన్ని రకాలుగా. సరే, మనం ఎవరిని ఏమనం కానీ దేవుడు ఎవరికి ఇచ్చిన పెంపు ప్రకారం వెళ్తారు, కానీ దాని గొడవ కాదు. ఇక్కడ దేవుడు చూడండి ఎన్ని రకాలుగా దేవుడిని ఆరాధించమన్నాడంటే, అబ్బా, బోరధ్వనితో ఆయన బోరధ్వనితో ఆరాధించమంటున్నాడు. తర్వాత స్వరమండలముతో, అంటే హార్మోని. స్వరమండలం అంటే హార్మోని, అంటే ఇప్పుడు కీబోర్డ్ అన్నమాట, కీబోర్డుతో. తర్వాత తంబురతో, సితార తెలుసు కదా, చాలా బాగా వాయిస్తారు, మంచి సౌండ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుని ఇలా వాయిస్తారు సితార. వైలెన్, ఇంగ్లీష్లో వైలెన్ అంటారు. తర్వాత తంబుర చాలా పూర్వకాలపు అది ఇన్స్ట్రుమెంట్, అది తంబుర. తర్వాత నాట్యముతో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు తన్మయం చేసేది మంచి నాట్యము. దావీదు వలె నాట్యమాడి దేవుని స్తుతించమంటున్నాడు దేవుడు. సినిమా డాన్సులు కాదు, దావీదు వలె నాట్యం ఆడినట్లుగా దేవుని స్తుతించారు. తర్వాత తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో. పిల్లన గ్రోవి ఎంత బాగుంటుందో. చాలా మంది పిల్లన గ్రోవి అంటే
పిల్లన గ్రోవి, దేవుడు చెప్తున్నాడు పిల్లన గ్రోవితో కూడా దేవుణ్ణి స్తుతించమంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మ్రోగు తాళాలు, తాళాలు కదా ఈ తాళాలు, కంచు తాళాలు, కంచు తాళాలు. స్తోత్రం. ఏమైపోయినాయి తెలియదు ఇప్పుడు, ఆ తాళాలు ఏమైపోయినాయి లేవు. ఒకప్పుడు ఉండి నాకు తాళాలు అయ్యి. తర్వాత ఇంకేమంటున్నాడు, గంభీర ధ్వని కావాలి. నీరసంగా ఏదో మానంటం కాదు. దేవుణ్ణి పాడేటప్పుడు ఎలా పాడాలంట, గంభీరమైన స్వరంతో పాడాలి, బిగ్గరగా పాడాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రాలు. సకల ప్రాణులు, వాళ్ళు వీళ్ళ లేదు, మొత్తం అందరూ భూమి మీద పుట్టిన సకల ప్రాణులు కూడా దేవుణ్ణి స్తుతించుదురు. చూడు ఎంత మంచి, స్తుతింతురు గాక. దేవుడు ఇంకా స్తుతించాలని, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా 10 వాయిద్యాలు చూసారా, అన్ని వాయిద్యాలతో దేవుడు వాయించమంటున్నాడు. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ వాయిద్యాలు? ఒకటి లేవు, ఒకటి లేదు. అమ్మ జాను ఏదో వాయిద్యం కొనుక్కుంటున్నాడు, కొనుక్కోమను, వాయించమనమ్మా, దేవుడి కోసం వాడబడమను, దేవుడే ద్వారాలు తెరుస్తాడు. దేవుడు అలాంటి మనకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ మంచి కీబోర్డ్ రావాలి, మంచి ప్యాడ్ రావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మంచి వాద్యాలతో దేవుడిని గణపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చును గాక. ఆమేన్. కాబట్టి మనము ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఈ విధంగా దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, మనకి అనేకమైన మేలులు చేస్తాడు. మన చుట్టూ ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు, మన చుట్టూ ఒక బలమైన కోటను కడతాడు. ఆ కోట ఎలాగుంటుందంటే, ముప్పేట దాడి నుండి మనల్ని అది సంరక్షిస్తుంది. ఎవరు ఏం చేసుకున్నా మనకు భయం లేదు, ఎవరు ఏం చేసినా మనకు భయం లేదు. మనం హ్యాపీగా కోటలో హ్యాపీగా ఉంటాం. దేవుడు మన చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను కంచి వేస్తాడు, అగ్ని ప్రకారములు మన చుట్టూ కంచి వేస్తాడు. దుర్గాన్ని కట్టుకోవాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనము ఏం చేసినా మనకు భద్రత రాదు, కానీ ఒక స్థుతుల మూలాన్న మాత్రమే మనకి భద్రత వస్తుంది. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలు 5:12. హెబ్రీలు 5:12. చదవమ్మా. తగును దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 51:16. 51:16. యెషయా గ్రంథము 51:16. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము చదువు. నా చేతి నీడలో నిన్ను, నా దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా ఒకసారి అదే మాటను మళ్ళొకసారి చదువు. యెషయా ఒకసారి. నేను ఆకాశమును స్థాపించినట్లు, భూమి పునాదులు వేయినట్లు, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు,
నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడిలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆకాశాలను స్థాపించాను, భూమిని పునాదులు వేశాను. నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆకాశాన్ని స్థాపించాడు, భూమిని స్థిరపరిచాడు. ఆయన జనమైన మనల్ని మీరు నా జనము, నేను మీ దేవుడను కనుక మిమ్మల్ని నా చేతి నీడలో కప్పించుతున్నాను. మీ నోట నా మాటలు ఉంచుతున్నాను, నా చేతి నీడ మిమ్మల్ని అందరినీ కప్పించుతున్నాను. అదే మన దుర్గము. ఏదమ్మా మన దుర్గం ఏమిటి? ఆయన చేతి నీడలో కప్పబడి ఉండటే మనకు దుర్గము. ఆయన చేతి నీడలో మనం కప్పబడి ఉండటమే మనకు దుర్గము. అంటే ఈ దుర్గము మనకు రావాలంటే ఊరికనే రాదు. మనకి ఎలాగొస్తుంది? స్తుతుల మూలాన మనకు వస్తుంది. ఆ స్తుతులు ఎలా చెల్లించాలి చెప్పండి. 3 సార్లు చెప్పాను మీకు. అమ్మా, సంటి పిల్లల మనస్తత్వం కలిగి స్తుతించాలి. 2, ఇరిగి నరిగిన మనస్సు కలిగి స్తుతించాలి. 3, హృదయము చింపుకుని దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు అంటున్నాడు, వస్త్రములు చింపుకొనక హృదయములను చింపుకొని. వస్త్రాలు చింపుకుంటే ఏమీ ప్రయోజనం లేదురా. మనస్సు నువ్వు బాడీ నలగొట్టుకుంటే నాకేం ప్రయోజనం లేదు. హృదయాన్ని నలగొట్టుకో. నువ్వు హృదయాన్ని చించుకో. అంటే పూర్వం ఎంతో మాట ఉంటాడంటే, ఏదైనా కష్టం కలిగినప్పుడు తమ వస్త్రములు చింపుకొని, బూడిద చల్లుకొని, గోనె పట్ట కట్టుకుని దేవుని ఉపవాసం ఆరాధించేవారంట. అంటే వస్త్రాలు చింపుకునేవారంట వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని బట్టి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని చింపుకో, వస్త్రాలని కాక నీ హృదయాన్ని చింపుకో. మనం నేర్చుకోవాల్సినటువంటి ఇప్పుడు మనం దేవుడు చెప్పే పాఠం అన్నమాట అది. మనం హృదయాన్ని చింపుకొని దేవుణ్ణి ఆరాధించాలి. హృదయంతో ఊగిపోద్ది కానీ అసలు బ్రెయిన్ అస్సలు ఊగదు. అబ్బాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో కొంతమంది బ్రెయిన్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా మంది, కొంతమందికి ఏమవుతుందంటే బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది కానీ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోద్ది మ్యాటర్. తలపోడు వచ్చేస్తుంది. ఇంకా తలపోడు వచ్చేసి ఎన్న ఇలా పడేసుకుంటారు, ఎన్న ఇలా పడేసుకుంటారు తల. ఇంకా ఎందుకని? వాళ్ళ బాడీ బాగానే ఉంటుంది కానీ తలకి వెళ్ళిపోద్ది. చాలా ప్రమాదం అది. కొంతమందికి తల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీ అంతా నలిగిపోతుంది కానీ బ్రెయిన్ అంతా నలగదు. వాళ్ళు బాడీ అలసిపోతే మళ్ళా రిలాక్స్ అవుతారు కానీ బ్రెయిన్ అలసిపోతే కొంచెం ఇబ్బంది. అనేక రకాలుగా తేడాల హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, మీరు బ్రెయిన్ని బాడీని అలసిపోతాం కదరా, హృదయాన్ని చించుకుంటారా బాబు, ముందు మీరు హృదయం నుంచి రండి రా బాబు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుడికి మన హృదయం ద్వారా స్తుతులు చెల్లిద్దాం. మన చుట్టూ ఒక దుర్గాన్ని స్థాపించుకుందాం. ఆయన చేత నీడలో మనము కప్పబడదాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు తీసేమ్మ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, లోకరక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మహిమోన్నతుడ, స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి నాయన, ఇప్పటి వరకు మరి నాయన మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అందరూ బట్టి మీకు వందనాలు. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే దయచేసి